కానీ మీ ధ్యానంలో ఎప్పుడన్నా భగవంతుడు చూసారా? ధ్యానంలో చూడక్కర్లేదు, ధ్యానంలోనే చూసేది ఎందుకు, ఇప్పుడే చూస్తున్నాం నువ్వే. నేనే భగవంతుడు అంటే భగవంతుడు అయితే ఇక్కడ ఎందుకు కూర్చుంటా సార్ మీ ముందట? ఏమనుకుంటున్నాం అంటే కూర్చున్నావు, తెలితే కూర్చొని ఉండవు అని నా డౌట్. తెలియక కూర్చున్నారంటారా? తెలితే ఎక్కడ ఎందుకు కూర్చుంటావు, నీ అనగా మేము కూర్చుంటాం అంటే అక్కడ దాకా వెళ్ళారు. కానీ ఈ మధ్యలో మీరు ఎలాంటి స్టెప్స్ ఎక్కడం కానీ ఎలాంటి ఒడుకులు ఏంటంటే, అది మనం చెప్పే మాటలు కొంతమందికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, అర్థం కాకపోతే తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు కొన్ని విషయాలు. మనం భగవంతుడు మీరు ఎక్కడ ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటంటే మీరు ఏ రేంజ్కి వెళ్ళారు, ఎంత బలంగా ఉండాలని దాన్ని చెప్పమంటారు. మనం 1 కిలో పచ్చిమిరకాయలు అనుకో దాన్ని చెప్పగలం, సైజు ఉంటే. సైజు లేని దాన్ని అంటే 100 కేజీలు ఉండొచ్చు రూపా చెప్పొచ్చు. నేను ఎంత ఏంటంటే ఉంటానంటే ఒక 80 కేజీలు చెప్పొచ్చు. సైజు రూపలేని దాన్ని, ఎన్ని రూపాయలు లేని దాన్ని ఎలా నువ్వు చెప్తావు? బట్ నాకు ఒకే ఒక సమయంలో నువ్వు కానీ అడిగితే చెప్పగలను నేను. ఏంటి సార్ చెప్పండి, మీరే చెప్పండి. గాఢ నిద్రలో నువ్వు, నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీరు ఎవరంటే పెద్ద నువ్వు అప్పుడు కానీ ఆ చిత్రం చెప్తే చెప్పగలను నేను. గాఢ నిద్రలో ఉన్నప్పుడు డెడ్ బాడీతో సమానం మనిషి డెడ్ బాడీతో సమానం. అంటే కంప్లీట్ డిశ్చార్జ్ అయి ఉంటుంది మైండ్ మొత్తం. డెడ్ బాడీతో సమానం అన్నారు. డెడ్ బాడీతో సమానం, రిలాక్స్ అయిపోయింది. డెడ్ బాడీతో సమానమైన ప్రాణశక్తి ఉంది కదా, ప్రాణశక్తి ఉంటుంది, ఉంది. మంచి నిద్ర, బాగా నిద్రపోయినండి, బాగా కళ్ళు వచ్చింది అంటున్నావు కదా, అది ఆత్మస్థితి. తర్వాత ఇంకొకటి మాట్లాడుకుంటూ సరదాగా మాట్లాడుకోవాలంటే 2 రకాలు ఉండే. చెప్పండి. మనల్ని ఒక తప్పు చేసిన అతను ఇన్వెస్టిగేషన్ కోసం ఎత్తుకుతుంటారు, పోలీసులు ఎత్తుకుతుంటారు కదా. అవును. ఎత్తుకుతున్నప్పుడు ప్లేసులు వాడు ఎక్కడెక్కడ దాక్కుంటారని టెస్ట్ చేస్తుంటారు. ఆత్మలో కూడా ఒక ఇన్వెస్టిగేషన్, భగవంతుడికి భౌతికవాద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది. ఎప్పుడు భౌతికవాదం టెస్ట్ జరుగుతుంటుంది, అసలు మనిషిని ఆత్మశీలి ఎంతలో ఉన్నాడని. అలాంటి ఇన్వెస్టిగేషన్ ఎలాంటిదంటే, నీ పేరు ప్రతిష్టలో ఆస్తులు పాస్తులు కాడకు వచ్చి టెస్ట్, అక్కడ వచ్చి టెస్ట్ చేస్తారు మొత్తం పీకేయటము, అది నువ్వు లేకుండా చేసినప్పుడు. అప్పుడు అబ్బా పోయిందా, అది ఉంటే బాగుండు అనుకుంటే అక్కడ నువ్వు ఉండొట్టు, అక్కడ ఎక్కడ ఆటిలో ఉండట్టు. అక్కడ ఇన్వెస్టిగేషన్ అయితే అబ్బా అనలేదు, నాకు బాధపడలేదంటే ఆ ప్లేస్లో లేనట్టు. కరెక్ట్, అర్థమైంది. అలాగ వచ్చి దేహంలోకి వచ్చాడు ఇన్వెస్టిగేషన్ కి. దేహంలోకి వచ్చిన తర్వాత ఏదో ఫస్ట్ ఎట్లా వస్తాడట ఆయన, భగవంతుడు ఎట్టంటే ఇన్వెస్టిగేషన్లు ఎట్లా వస్తాడంటే, మన పోలీసు మనం పెట్టి చట్టాల ప్రకారం చెబుతున్నా. ఒక దొంగని ఫస్ట్ మర్యాద అడుగుతారు, లేదా గోల్డ్ కట్ చేస్తారు, గోల్డ్ ఎట్లా కొంచెం చేస్తారు. అట్లా భగవంతుడు ఏం చేస్తాడు, ఫస్ట్ టార్గెట్ ప్రపంచం మీద పెడతాడు. నీ పేరు, నీ పదవులు, వీటి మీద టార్గెట్ పెడతాడు, తీస్తాడు. ఇప్పుడు బెదర్ అన్నట్టు నెక్స్ట్ వాటి మీద తీసినప్పుడు అయ్యో నా పదవి పోయిందే, అయ్యో అది పోయిందే అని ఏడుస్తాడు, దొంగ దొరికినట్టు. అక్కడ పోయినా గానీ అలా సాగి చూస్తాడంటే ఓహో ఈ పర్లేదు, ఫస్ట్ మార్కు ఓకే. మనకి 3 ఎగ్జామ్స్ ఉండే లైఫ్ లో, చూస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా 3 ఎగ్జామ్స్. చెప్పండి సార్. ఫస్ట్ ఎగ్జామ్ ప్రపంచం, నీ పదవా, నీ ఆస్తులు, నీ పేరు, నీ క్రియేటివ్ అక్కడ లాగేస్తాడు ఫస్ట్. అప్పుడు అయ్యో ఆస్తి పోయిందా, నా పదవి పోయింది ఏడుస్తుంటే ఇంకా ప్రయత్నిస్తా చూడు, దానికోసం ఇంకా ప్రయత్నిస్తున్నావా, పోతే పర్లేదురా అమ్మ హ్యాపీగా అనేది అక్కడ టెస్ట్ చేస్తాడు. దాని కానీ అమ్మాని చేతులు ఎత్తావా ఇన్వెస్టిగేషన్ లో రెండో చెప్పుకొస్తాడు. ప్రపంచం అయిపోయింది, సంసారంకి వస్తాడు. నీ పిల్లలు, నీ భార్య, బంధుమిత్రులు ఇక్కడ పెడతాడు టెస్ట్, రెండో టెస్ట్. దీనిలో నీ పిల్లలు బయట పెట్టేశారు, అనాథ స్కూల్లో వేసారు, అనాథ హాస్టల్ వేసారు, ఎన్ని చేశారు, లాస్ట్లో ఎవరు రాలేదు అనుకున్నప్పుడు ఓహో లాస్ట్కి నువ్వు ఒకనే వచ్చాను కదా, ఒకరిని వెళ్ళాలి కదా అనుకుంటే ఆయన టెస్ట్లో గెలిచినట్టు. నన్ను పట్టుకో, నా భార్య పట్టుకోలే, నా పిల్ల పెట్టి ఏడుతున్నావా, మూడో టెస్ట్. దాంట్లో ఉండట్టు దొరికినట్టు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ దొరికినట్టు వాడు ఏ శిక్ష వేస్తాడు. ఇప్పుడు ఫస్ట్ శిక్ష ఒకటి, రెండో శిక్షకు వచ్చాం.
అంటే ఎన్ని కేసులు నీ మీద సెక్షన్ అవ్వడానికి ఏడిసేవా హ్యాపీగా ఉండవా? హ్యాపీగా ఉంటే నో కేసు, ఏడుతున్నావు అంటే కేసు నమోదైంది. ఓహో, ఇతను భార్య వలన ఏడుతున్నాడు కాబట్టి ఇతను 24 సెక్షన్ ప్రకారం ఇతనికి ఇంకా శిక్ష పొడిగింపబడాలి. సంసార మమకారంలో ఉన్నాడు కాబట్టి కేసు కొంచెం యాక్ట్ అయింది. నెక్స్ట్ క్లైమాక్స్ అనేది క్లేస్ అనమాట. ఇది గెలవడం అనేది చాలామంది గురువుల్లో కూడా మూటిల్లో, అంటే మన సినిమాలు చెప్పాలంటే ఇంటర్టెక్షన్, ఇంటర్వ్యూలు, క్లైమాక్స్ హెవీగా ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు 2 టెస్టులు గెలిచాం, ప్రపంచం వదిలేసింది, హ్యాపీ, పర్లేదు, నేను సంపాదించి వచ్చినట్టు పోయింది అనుకున్నావు. పిల్లలు నేను పర్లేదు, నేను వచ్చినాకే నా భార్య వచ్చింది, నా పిల్లలు వచ్చి అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళు పోయారు అని అనుకున్నావు. కానీ 4వ టెస్ట్, 3వ టెస్ట్ చూడు, దేహం. దీని దగ్గర చాలామంది కొక్కిపిక్కలాడతారు. ఈ టెస్ట్లో కూడా గెలిచిన వాళ్ళు ఏం జరుగుతున్నా, దీంట్లో ఏం రుక్కుమతులు వచ్చినా, తినటానికి నోరు రాకపోయినా, చూడటానికి కళ్ళు పోయినా అలాగా సాక్షిగా చూస్తుంటే మంచి జరుగుతుంది అనుకున్నాడు, జరుగుతుంది. ఇన్ని అయినట్టు అయ్యో అన్నాడంటే ఇన్వెస్టిగేషన్ దొరికిపోయింది. అందుకంటే ఉదాహరణ ఏం చెప్పాలంటే, ఈ 3 ప్లేస్లో కాకుండా ఇంకొక ప్లేస్ ఉంది. ఏంటి సార్ అది? ఈ 3 గెలిచిన తర్వాతే ఇంకొకటి ఉంది. ఇంకొకటి ఏంటి అది? ఆ ప్లేస్ ఎవరు అడగలేరు ఫస్ట్. కాటియా? కాదు కాటి దేహానికి సంబంధించింది. దేహానికి సంబంధించింది అది. మూడో సెక్షన్లోది అది. దేహానికి సంబంధించిన కాటి కదా. దేహానికి సంబంధించిన కాటికి సంబంధించిన దేహానికి సంబంధించిన సంసారానికి సంబంధించిన సమాజం. అవును, అర్థమైందా? వీటి మొత్తంలో ఈ ప్లేస్లు అడుగుతానికి లేదు. అది అన్నిటి వీటి తెలియకుండా ఒక చోట ప్లేస్ ఉంది, ఒక ప్లేస్, సీక్రెట్ ప్లేస్ ఉంది. ఏంటది? అక్కడ ఉంది, బిహైండ్ ఉంది. అక్కడ వచ్చి తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. తప్పించుకోవడం ఛాన్స్ లేదు. ఉండగానే పట్టుకోవడానికి ఎవరికి ఛాన్స్ లేదు. ఛాన్స్ లేదు. అక్కడ ఏమైంది, అక్కడ అదేంటంటే పుట్టుకునేవాడు సపరేట్గా లేడు, పొట్టుపడ్డవాడు సపరేట్ లేడు, ఒకటే ఏడు. మొత్తం అంతా కలిసి ఒకటే ఏడు. ఓకే, నేను అంటున్నాను, వాడే ఇక్కడ ఏంటి, ప్రపంచం ఉంది, నేనుండా. రెండోది సంసారం ఉంది, నేనుండా. దేహం ఉంది, నేనుండా. ఏది దేహాన్ని అడుగుతున్నావు ఒకటి ఉండదు కదా. ఈ మూట్లో గెలిచొచ్చా. ఈ మూట వదిలేస్తే కొట్టుకునేవాడు ఉండవాడు ఒకటైపోతాడు. అంటే ఇద్దరు కలిసిపోతారు. అప్పుడు ఇంకా రెండోవాడు లేడు కదా. ఆ స్థితిలో ఉన్నప్పుడు దానికి ఏ రూపమని పెడతావు నువ్వు? అందుకు నేనేమంటున్నా అంటే, నువ్వు ఏ రూపాన్ని పెట్టుకో. కృష్ణుడను, రాముడను, జీసస్ అను, అల్లాను, షిరిడియను, ఏవైనా పెట్టుకో. అంటే మీ ధ్యానంలో ఎప్పుడు దేవుణ్ణి చూడడానికి, దేవుడు ఎలా ఉంటాడు చూద్దామని ఎప్పుడు ప్రయత్నించలేదు మీరు? ఏది అంటే ఒక థాట్ వస్తుంది కదా మన ముందు. ఇప్పుడు చూసుకుంటే భగవద్గీతలో మనకు ముందు కనిపించేది కృష్ణార్జున పాండకౌరవ యుద్ధంలో కృష్ణుడు రథం నడిపిస్తూ అర్జునుడికి సంధించు అని చెప్పి పోస్టర్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం 6 దేవుళ్ళు ఉన్నారు. ఏంటంటే దీన్ని నేను ఏంటంటే, అంటే పెద్ద విషయాలు మనం మాట్లాడుతున్నాం, అడుగుతున్నాం కాబట్టి నేను చదువుతున్నాం. అంటే అప్పుడు ఏంటంటే చూస్తారంట మనం మాట్లాడుకున్నాయి, చూస్తారంటారా పెద్ద పెద్ద విషయాలు? అర్థమవుతుంది సార్, జనాలకి అర్థమవుతాయా? సరే అడుగుతున్నారు సరదాగా. నేను నా ఇంటర్వ్యూలో కంపల్సరీ వీడి గురించి మిమ్మల్ని అడుగుతా అని చెప్పేసి జనాలకి 100% తెలుసు. మంచి టాపిక్ మాడుతున్నాం. చాలా హైయెస్ట్ అంటే క్లైమాక్స్ విషయం అనమాట ఇది. చూస్తున్న ప్రేక్షకులు దేవుళ్ళందరూ కూడా ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు క్లైమాక్స్లో ఆలోచించదగ్గ విషయం మనం మాట్లాడుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు, అది ప్రధానమంత్రి కావచ్చు, కింద వ్యవసాయం చేసే రైతు కాడి నుంచి కూడా మొత్తంలో వాళ్ళు వీటిలో తప్పించుకోలేరు. అందరు క్లైమాక్స్లో పాల్గొనాల్సిందే కంపల్సరీగా. సమాజం, సంసారం, దేహం, డోంట్ మిస్ చేయడం లేదన్నా. ఈ మూట్లో నుంచి క్లైమాక్స్ రావాలి. ఎస్, మన వాళ్ళు ఏమన్నా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకునేవాళ్ళు. అవును, అదేంటి ఏమనుకుంటే అంటే, మనకు ఏజ్ ఉండగా 10 రూపాయలు సంపాదించుకుంటారన్న దానికి మనం ఇట్లా మార్చుకున్నాం.
అది నిజంగా చెప్పాలంటే దీపం అంటే మన లోపల అసలు నేను ఉండగానే ఈ మూట్ల గురించి తెలుసుకోరా అని అర్థం. మనం ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు మనం ఉండదు అద్దింట్లో. ఇప్పుడు అద్దిల్లు లేదంటే ఇది అద్దిల్లు, ఇద్దిల్లు ఓనర్ పైన వేరే ఉంటారు ఆయన. ఈ అద్దిల్ని తీసుకెళ్ళి మనం ఇల్లు కట్టుకొని సొంత ఇల్లు ఉంటానని ఫీల్ అవుతున్నాడు. మీద 2 క్యాబులు పెట్టేసి 2 క్యాబులు పెట్టి ఏమనుకోండి సొంత లేదు అన్నాడు అనుకో, అది సొంత ఇల్లు అన్నాడు. సొంత ఇంట్లో అద్దె ఉండే ఇంట్లో పెట్టి ఉన్నాడు తెలియక మానవుడు. ఓ అర్థమైంది నీకు? అర్థమైంది. కాబట్టి మనం కట్టుకున్నది సొంత ఇల్లే, భగవంతుడు మనకిచ్చిన ఇల్లు కూడా సొంతదే, అద్దిల్లే. కాబట్టి ఇది ఏది నిరంతరం కాదు. మనం చెప్పాలంటే ఆయన సరదాగా మనల్ని అందరినీ సరదాగా మనల్ని ప్లే గేమ్ లాగా మనల్ని పంపించాడు సరదాగా. దానిలో 4 సినిమాలు వెరైటీ డైరెక్షన్ చేస్తుంటారు కదా. రాజమౌళి గారు ఒక సినిమా తీస్తారు, బాహుబలి, సుకుమార్ గారు ఒక సినిమా తీస్తారు. అట్లా సో మెనీ డైమెన్షన్స్లో మనం ఒక సినిమా మన సినిమాలు మనం చేసుకుంటాం అంతే. అంతే.